ఓం అస్మద్గురుభ్యో నమః. பன்புரிந்தனான்மரையோன் சென்னிப்பலியேத்த வெண்புருநூல் மார்பன் வினைதீர புன்புரிந்தவாகத்தான் தாழ்பணிவார் கண்டீர் அமரர்தம் போகத்தால் భూమియాళ్వార్. మొదలు తిరువందాదిలో 46వ పాసురం. పన్పురింద నాన్మరయోన్, స్వరములతో కూడినటువంటి 4 వేదములను నేర్పింపబడిన బ్రహ్మ యొక్క శన్ని తలపై పలియేత్త భిక్షను గ్రహించినవాడు. వెన్ పురినూల్ మార్బన్, వెన్ తెల్లనటువంటి, పురినూల్ యజ్ఞోపవీతాన్ని, మార్బన్ వక్షస్థలంలో ధరించినటువంటి రుద్రుణ్ణి, వినైతీరా బ్రహ్మహత్యా పాపం పోయేటట్లుగా, పున్పురింద ఆహత్తాన్ మనసు పుండుపడినట్లు చేసినటువంటి భగవానుని యొక్క తాళ్ శ్రీపాదములను పనివార్ కండీర్ నమస్కరించువారు కదా. అమరర్తం భోగత్తాళ్ నిత్యసూరుల భోగంతో పాటు భూమి ఆళ్వార్ ఈ భూలోకాన్ని కూడా పరిపాలించేటువంటి వారు. అంటే పొழிహై ఆళ్వార్లు ఈ 46వ పాసురంలో ఏం చెప్తున్నారంటే, క్రిందటి పాసురంలో బ్రహ్మని అనుగ్రహించినటువంటి విధానాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ పాసురంలో శివుణ్ణి అనుగ్రహించినటువంటి విధానాన్ని చెప్తున్నారు. బ్రహ్మకు కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టి రక్షించడం మాత్రమే కాకుండా, లోకాన్ని సృష్టించినటువంటి వాడై తనకు తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మతలను నరికి అతడిచ్చిన శాపం చేత పీడింపబడి చేతిలో కపాలాన్ని కలిగినటువంటి వాడై యాచిస్తూ తిరిగేటువంటి రుద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టి రక్షించిన వాడు కూడా ఈ యొక్క పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే అంటున్నారు ఈ పాసురం. అయితే ఈ పాసురాన్ని గురించి చెప్పేటప్పుడు మన వ్యాఖ్యాతకర్తలు, మన పెద్దలు, పెరియవాచ్యాన్బిళ్ళ మొదలైన మహానుభావులు చాలామంది హరిహర సామ్యాన్ని గురించి చెప్తారు. శివుడు హరి ఇద్దరు ఒకరే, వేరువేరు కాదు అంటున్నారే, ఎలాగా ఒకరవుతారు? ఈ పాసురం అర్థం చూస్తే మీకే తెలుస్తుంది. హరిహర సామ్యాన్ని గురించి ప్రతిపాదించేటువంటి మేధావులు ఈ పాసురానికి ఏమర్థం చెప్తారో అని వ్యాఖ్యానంలో చాలా గొప్పగా మన పెరియవాచ్యాన్బిళ్ళై లాంటి మహానుభావులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. విష్ణువు శివుడు ఇద్దరు వేరు వేరు, ఇద్దరు ఒకటి కాదు. ఒకరి స్వరూపం వేరు, ఇంకొకరి స్వరూపం వేరు. దానికి ఈ పాసురమే ప్రమాణము అని అంటున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. పన్పురిందనాన్మరయోన్ సెన్నిప్పలియేత్త. పరమాత్మ తాను చేసినటువంటి సృష్టిలో మొట్టమొదటిగా బ్రహ్మగారిని సృష్టి చేశాడు. సృష్టి చేసి ఆ బ్రహ్మగారికి 4 వేదాలని ఇక్కడ ఉపదేశం చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. పన్పురింద నాన్మరయోన్ సెన్ని పలియేత్త. స్వరములతో కూడినటువంటి 4 వేదాలని కూడా పరమాత్మ నేర్పిస్తే, ఆ విధంగా 4 వేదాలని సుస్వరంతో నేర్చుకున్నటువంటి బ్రహ్మగారు ఇదే చెప్పింది మనకి వేదం. యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై, యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై. ఎవడు బ్రహ్మకి వేదాలు ఉపదేశం చేశాడో అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా పాసురంలో పన్పురింద నాన్మరయోన్ సెన్నిప్పలియేత్త. ఏ బ్రహ్మగారికి అయితే చక్కగా వేదాలన్నిటి కూడా సుస్వరంగా నేర్పించాడో, ఆ విధంగా నేర్పింపబడినటువంటి బ్రహ్మగారి యొక్క సర్వేశ్వరుని చేత నేర్పించబడినటువంటి 4 వేదాలని చక్కగా స్వస్వరంగా అనుసంధానం చేస్తూ బ్రహ్మగారు కాలాన్ని గలుపుతున్నట్టు. అటువంటి సమయంలో శివుడు బ్రహ్మగారికి ఉండేటువంటి ఒక శిరస్సును కాస్త గిల్లెట్ట. ఇప్పుడు మనం చూస్తున్న చతుర్ముఖ బ్రహ్మని, కానీ బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. ఆ 5 తలలు ఉంటే ఎందుకు మా నాన్నగారికి 5 తలలు? ఇది మనకి మత్స్య పురాణంలో సాక్షాత్తు శివుడే పార్వతీతో చెప్పేటువంటి శ్లోకాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో మన పెద్దవాళ్ళు అందించారు.
ఏం చెప్తున్నట్ట పార్వతీదేవితో రుద్రుడు ఈ విధంగా చెప్తున్నట్ట. తతః క్రోధపరీతేన సంరక్త నయనేన చ వామాంగుష్టనఖాగ్రేణ ఛిన్నం తస్య శిరోమయా. మయా నా చేత ఓ పార్వతి, క్రోధపరీతేన సంరక్త నయనేన చ కోపాన్ని కలిగినటువంటి వాడై ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడై ఉండేటువంటి నా చేత ఆ బ్రహ్మ యొక్క తల నా ఎడమ చేతి బొటనవేల చివర కలిగినటువంటి గోరు అంచుతో గిల్లబడింది. ఎందుకు గిల్లట్టినా? శివుడికి 5 తలలు ఉండేవిట, బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. అయితే శివుడు అనుకున్నట్ట, నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు నన్ను గుర్తించాలంటే నాకు మా నాన్నగారు అయినటువంటి బ్రహ్మగారికి ఇద్దరికి 5 తలలు ఉంటే ఎలాగా? అప్పుడు నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు కానీ లేదా బ్రహ్మను ఆశ్రయించేటువంటి వాళ్ళు కానీ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి పరమశివుడు అనుకున్నట్ట, మా నాన్నగారికి ఎందుకు 5 తలలు, ఆయనకి ఎలాగా పెద్దవాడైపోయాడు, ఇప్పుడు నేను కదా ఇప్పుడు లేటెస్ట్గా ఉండేటువంటి వాడిని, అందువల్ల నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల బ్రహ్మ కూడా ఈ విధంగా 5 తలతో ఉంటే పలువురు నన్ను చూసి భ్రమిస్తారు, దీంట్లో ఎవరు శివుడు ఎవరు బ్రహ్మ అని భ్రమించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక తలను కాస్త తీసేద్దాం, నాన్న ఎందుకు రాను నీకు 5 తలలు, ఒక తల తీసేసి అని చెప్పి శివుడు స్వయంగా తన యొక్క ఎడమ చేతి బొటనవేలు చివరిలో ఉండే గోరుతోటి 5వ తలను కాస్త గిలిపారేసాడు. అదే చెప్పాడు పార్వతితోటి. వామాంగుష్ట నఖ అగ్రేణ ఛిన్నం తస్య శిరోమయ. ఎప్పుడైతే ఈయన ఇలాగా ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సును కాస్త ఛేదించాడో వెంటనే బ్రహ్మగారి శాపం ఇచ్చాడు ఈయనకి. దాన్ని చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మ యస్యాదనపరాధస్య శిరశ్చిన్నం త్వయా మమ తస్మాత్ శాప సమావిష్ట కపాలీ త్వం భవిష్యసి. ఎప్పుడైతే నేను ఇలా చేశానో వెంటనే బ్రహ్మగారు నా మీద కోపగించుకుని నా శిరస్సుని నువ్వు ఖండిస్తావా, ఏ శిరస్సుని అయితే నువ్వు ఖండించావో ఆ శిరస్సు నీ చేతికి వచ్చి అంటుకొనుగాక, నువ్వు కపాలిగా కాగలవు అని నన్ను శపించాడు. తస్మాత్ శాప సమావిష్ట కపాలీ త్వం భవిష్యసి అని బ్రహ్మగారు నన్ను శపించాడు. వెంటనే దాని ప్రాయశ్చిత్తాన్ని అడిగాడు, ఏం చేస్తే? ఎప్పుడు వెంటనే పార్వతీదేవి మరి ఏం చేశారండి అంటే, దేవి అప్పుడు నేను బ్రహ్మహత్యం చేసిన వాడిని కాబట్టి కలత చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. రుద్రుడు చెప్తున్నాడు, బ్రహ్మాకులితో భూత్వా చరన్ తీర్థాని భూతలే తతోహ గతవాన్ దేవి హిమవంతం శిలోచ్ఛయం. అయితే ఇలా బాధపడుతుంటా, అయ్యో నాన్నగారి విషయంలో అపరాధం చేశాను. మామూలుగా లోకల్లో ఒక నరుణ్ణి చంపడమే తప్పు అనుకుంటే, ఒక మానవుణ్ణి చంపడమే మహాపాపం, అందులోనూ బ్రాహ్మణ్ణి చంపడం అనేటువంటిది బ్రహ్మహత్యా పాతకం. అందులో బ్రాహ్మణులో శ్రేష్ఠ బ్రాహ్మణుడిగా చెప్పబడేటువంటి వాడు సాక్షాత్ బ్రహ్మ. ఎందువల్లంటే వేదవేత్త ఆయన, 4 ముఖాలతోటి 4 వేదాలు ఎప్పుడు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వాడు. అన్నిటికీ మించి చాలా గొప్పవాడు, పరమాత్మ యొక్క సృష్టిలో మొట్టమొదటివాడు. అట్లాంటి బ్రహ్మగారి యొక్క శిరస్సును ఖండిస్తే అది ఎంత పెద్ద పాపం అది. అట్లాంటి బ్రహ్మహత్యా పాతకానికి నేను కాస్త పాల్పడ్డాను. ఏం చేయాలో తెలియక దీని ప్రాయశ్చిత్తం గురించి అడిగాను. దేవతలు మునీశ్వరులు వీళ్ళందరూ కూడా చెప్పారు, దీనికి ప్రాయశ్చిత్తం ఏం లేదు, నువ్వు ఈ కపాలంతో బెచ్చం ఎత్తుకోవడమే. ఎప్పుడైతే ఆ కపాలం నిండుతుందో అదే దానంతట అది విడిపోతుంది అని చెప్పారు. దాంతో బెచ్చం ఎత్తుకోవడం అంటే ఎంత అవమానమైనటువంటి పని. ఎంతమంది భక్తులు ఉన్నారు రుద్రుడికి. మరి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని బెచ్చం ఎత్తుకున్నాడండి అంటారు కదా. అందువల్ల రుద్రుడు చాలా బాధపడ్డట పార్వతీదేవితోటి. బ్రహ్మాకులితో భూత్వా చరన్ తీర్థాని భూతలే తతోహ గతవాం దేవి హిమవంతం శిలోచ్ఛయం. ఇలాగా ఆసేతు హిమాచలం కూడా అది నిండేంతవరకు బెచ్చమెత్తుకోవాలన్నారు. బెచ్చమెత్తుకోవడం గురించి మొత్తం తిరిగాను, ముల్లోకాలు తిరిగాను. ఎంత బెచ్చమెత్తుకున్నప్పటికీ కూడా ఆ కపాలం నిండలేదు. అప్పుడు నారాయణ శ్రీమాన్ మయా భిక్షాం ప్రయాచిత తతస్తేన స్వకం పార్శ్వం నఖాగ్రేణ విదారితం మహతీ స్రవతీధార తస్య రక్తస్య నిస్సృత విష్ణుప్రసాదాత్ శుశ్రోని కపాలం తత్సహస్రధ స్ఫుటితం బహుధాయాతం స్వప్నలబ్ధం ధనం యథా. అప్పుడు చెప్పేట, ఓ పార్వతి ఇలా బెచ్చబెత్తుకుంటూ ఉంటే ఒకనొక సమయంలో నేను బదరికాశ్రమాన్ని చేరాను. అప్పుడు ఆ బదరికాశ్రమంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ నేను ప్రార్థన చేశాను, స్వామి మీరే నాకు ఈ శాప విమోచనాన్ని కలిగించాలి. ఇందువల్ల విష్ణు ఎవరు? శివుడికి సాక్షాత్తు తాతగారు. అందువల్ల విష్ణు బ్రహ్మగారు సృష్టి చేశాడు, బ్రహ్మ శివుని సృష్టి చేశాడు. అప్పుడు బ్రహ్మ యొక్క కుమారుడు శివుడు.
శివుడికి బ్రహ్మగారి తండ్రి, బ్రహ్మ నుంచి నారాయణ ఏమవుతాడు? తాతగారు అవుతారు కదా. అప్పుడు శివుడు వెళ్ళి, తాత చూసావా మీ నాన్న ఎంత పెద్ద శాపం ఇచ్చాడో నాకు, మీ యొక్క కుమారుడు మా నాన్న ఎంత పెద్ద శాపం ఇచ్చాడో చూసావా, ఇలాగైనా ఏడిపించడం పిల్లల్ని, ఏదో కోపంలో ఏదో చేశాను అనుకో, అలాగే పిలవడం వదిలేయాలి తప్ప ఇలా శపిస్తాడు నన్ను. ఆయన చెప్తుంటే శాపం విమోచనం ఏదో చెప్పాడు కానీ నాకేమి దానివల్ల ఏం ప్రయోజనం, వెచ్చం ఎత్తుకోమన్నాడు మీ కుమారుడు, వెచ్చం ఎత్తుకున్నా నాకేం నిందట్లేదు, నువ్వు తాత అయినటువంటి నువ్వే నాకు శాప విమోచనాన్ని చెయ్యాలి. చిన్నపిల్లలు కూడా తండ్రి కోపగించుకుంటే తాత దగ్గర నాయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు కదా, అలాగే శివుడు మనవడు కాబట్టి తాతగారైన నారాయణ దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకున్నట్ట, తాత నువ్వే నా శాప విమోచన కలిగించాలి అంటే అప్పుడు బదరికాశ్రమంలో ఉండేటువంటి నారాయణుడు తన వక్షస్థలాన్ని తన నఖంతో ఒకసారి గీరి దానిలో ప్రవహించినటువంటి రక్త జలాన్ని తీసుకొచ్చి అక్షయం అని చెప్పి ఆ యొక్క కపాలంలో పోసేట. పోయగానే వెంటనే ఆ కపాలం కాస్త శివుడి యొక్క చేతిని కాస్త విడి కింద పడిపోయింది. ఇప్పటికీ బద్రికాశ్రమానికి వస్తే బ్రహ్మ కపాలం అని ఒకటి ఉంది, అదిగో ఆ శివుడి యొక్క శాప విమోచన జరిగింది బద్రికాశ్రమంలోనే. చేతికి అంటుకున్నట్టు ఆ బ్రహ్మ కపాలం అక్కడ బద్రికాశ్రమంలో పరమాత్మ యొక్క వక్షస్థలం నుంచి వచ్చినటువంటి ఆ రక్తం చిందించడం చేత వెంటనే ఆ కపాలం కాస్త ఊడి బద్రికాశ్రమంలో పడింది. ఇప్పటికీ పితృకార్యాన్ని కూడా అక్కడ చేస్తూ మనందరం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నాకు శాప విమోచనం కలిగింది అనేసి పార్వతీదేవితో శివుడు చెప్పేట. ఈ విధంగా శివుడి యొక్క శాప విమోచనం పోగొట్టిన వాడెవడు? సాక్షాత్తు నారాయణుడే. కిందటి శ్లోకంలో రావణాసుడి దగ్గర నుంచి కాపాడినవాడు ఎవడు? బ్రహ్మని నారాయణుడే. తన పాద స్పర్శ చేత ఒరే వచ్చినవాడు రావణాసుడు రా, 10 తలలు ఉన్నవాడు, 10 తలలు లేకుండా ఒక తలతో నీ మిగతా తలలన్నీ కూడా తాను కనపడకుండా చేసి నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు వరం కోరుతున్నాడు, చావే లేకుండా ఇచ్చేకు అని అడ్డాడు. ఎలాగైతే తన పాదాలతోటి ఆ నఖాలను ఆ శిరస్సును ఇలాగా గీతలు గీసి చూపించాడో అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ వక్షస్థలంలో ఉండేటువంటి రక్తంతో శివుడికి శాప విమోచనాన్ని చేర్చాడు. అదే చెప్తున్నాడు, పన్పురిందనాన్మరయోన్ సెన్నిప్పలియేత వెన్పురినూల్ మార్భన్ వినైతీరా. ఎట్లాంటి శివుడు చెప్తున్నారు? వెన్పురినూల్ మార్భన్ వినైతీరా. తెల్లని యజ్ఞోపవిధాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. వెన్పురినూల్, వెన్నంటే తెల్లని పురినూల్, యజ్ఞోపవిధాన్ని మార్భన్ తన యొక్క వక్షస్థలంలో ధరించి ఉన్నాడు. డేటా తండ్రికి మరి యొక్క తలను గీశాడు కదా, ఆ బ్రహ్మహత్య పాపం తీరడం గురించి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసి తలస్నానం చేసి మొదలెడతారు. అలా కూడా శివుడు చక్కగా తలస్నానం చేసి ప్రాయశ్చిత్తాన్ని వేడి స్ఫురించేటట్టుగా ఒళ్ళంతా కూడా స్నానం చేసి చక్కగా మునిగి తలస్నానం చేసి బూడిదనంతా పూసుకుని తిరగడం చేత ఆ బూడిద ఎప్పుడు చూసినా పూసుకుని ఉండటం చేత యజ్ఞోపేతం కాస్త తెల్లగా ఉండటం. ఈ విధంగా తెల్లగా ఉండే యజ్ఞోపేతాన్ని ధరించి ఉన్నటువంటి వాడు రుద్రుడు. వెన్పురి నువ్వులు మారవన్. అట్లాంటి రుద్రుని యొక్క వినయి తీర, అతని యొక్క బ్రహ్మహత్యా పాపాన్ని తీరేటట్లుగా పున్పురింద ఆహత్తాన్. పున్పురింద ఆహత్తాన్, మనసు పుండుపడే విధంగా పరమాత్మ వక్షస్థలంలో ఉండే రక్తాన్ని కాస్త చిందించాడు. ఇది 2 రకాలుగా అర్థం చెప్తారు. ఎందుకని తన మనవడైనటువంటి శివుడికి అయ్యో వెచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి వచ్చింది, నా మనవడి యొక్క ఈ స్థితిని పోగొట్టకపోతే రేపొద్దున ఏమయ్యా నీ మనవడి కష్టం వస్తే చూస్తూ కూర్చున్నావా నువ్వు, నన్నే కదా అంటారు అని తన మనవడికి వచ్చినటువంటి ఆ శివుడిని వచ్చిన కష్టాన్ని చూసి మనసులో పుండిపడిందట. అయ్యయ్యో ఎంత పెద్ద తప్పు చేసేవారు, ఇలా చేయకూడదు కదరా నువ్వు, అయినా చేసు, దీని గురించి ముల్లోకాలు బెచ్చమెత్తుకున్నావా అని మనసులో చాలా బాధపడ్డట పరమాత్మ. ఈ విధంగా తన మనసు పుండుపడే విధంగా బాధపడి తన వక్షస్థలం నుంచి ఇచ్చిన రక్తాన్ని ఆ యొక్క భిక్షపాత్ర కపాలంలో కాస్త వేశాడు కదా పరమాత్మ, ఎంత గొప్పవాడు. ఈ విధంగా పున్పురింద ఆహత్తాన్, రుద్రుడి యొక్క శాపం తీర్చడం గురించి గాయపడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే ఉన్నటువంటి పరమాత్మ యొక్క తాల్ పనివార్ ఖండీర్, ఆ సర్వేశ్వర శ్రీపాదాన్ని సేవించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే కదా పరమమైనటువంటి పరమాత్మ కైంకర్యం అనే ప్రాప్తాన్ని పొందేది. అట్లాంటి భక్తులు ఎట్లాంటి వారు అంటే చెప్తున్నారు, అమరరతం భోగత్తాల్ భూమి ఆళ్వార్. ఈ విధంగా సర్వేశ్వర యొక్క పాదాన్ని సేవించేవారు ఎవరైతే ఉంటారో వారి పరమాత్మ యొక్క పరమ పురుషార్థంగా చెప్పడేటువంటి కైంకర్యాన్ని పొందడమే కాకుండా అమరరతం భోగత్తాల్ భూమి ఆళ్వార్. అమరర్ అంటే నిత్యసూరుడు. అమరరతం భోగత్తాల్ భూమి ఆళ్వార్. నిత్యసూరుడు చాలా భోగంగా అనుభవించేటువంటి పరమపదం అనేటువంటి సంపదతో పాటుగా ఈ భూలోకం అనేటువంటి లీలావిభూతి సంపదను కూడా వారు తమ అధీనంలో పెట్టుకునే సామర్థ్యం కలిగిన వారు. ఎవరైతే సర్వేశ్వరుని శ్రీమన్నారాయణ పాదాన్ని సేవిస్తూ ఉంటారో, ఆ శ్రీమన్నారాయణ పాదం దగ్గర సేవ చేస్తూ ఉంటారో అట్లాంటి భక్తులు
ఇటు లీలావిభూతిని అటు నిత్యవిభూతిని కూడా ఏలేటువంటి గొప్ప మహానుభావులు అని ఈ పాశ్రంలో తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా మనకు తెలియజేయవలసిన విషయం ఏమిటండి అంటే బ్రహ్మని రక్షించిన వాడు పరమాత్మ, శివుని రక్షించినటువంటి వాడు పరమాత్మ. అందువలన బ్రహ్మరుద్రుని ఇద్దరిని రక్షించినవాడు కాబట్టి అని కేశవ అని పేరు వచ్చింది. కేశవ అనే పదానికి కా అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, వా అంటే రక్షించినవాడు లేదా సృష్టించినవాడు. ఇలా బ్రహ్మశివునిద్దరిని కూడా సృష్టించి వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వారిని రక్షించినటువంటి వాడు. అదిగో ఇక్కడ శివుడి యొక్క శాపాన్ని పోగొట్టినటువంటి వాడు అని శివుని రక్షించినట్టుగా ఈ పాత్రలు తెలియజేశారు. రక్షించినటువంటి వాడు రక్షింపబడేటువంటి వారు ఇద్దరు వేరు కదా. రక్షింపబడేవాడు రక్షించినవాడు ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? హరిహరులు ఇద్దరు ఒకటే అని అంటే ఎలా అవుతుంది? రక్షించినవాడు నారాయణుడు, రక్షింపబడినవాడు శివుడు. మరి అటువంటిప్పుడు రక్షింపబడినవాడు రక్షించినవాడు ఒకటే ఎలా అవుతారు? హరిహర సామ్యం కుదరదు. హరి వేరు, హరుడు వేరు. హరి రక్షకుడు, హరుడిగా చెప్పబడేటువంటి వాడు రక్షకోటిలోకి చేరినటువంటి వాడు, రక్షింపబడిన వారిలో చేరినవాడు శివుడు అని మనకి చాలా చక్కగా ఈ పాత్రలో మనకి పెద్దలు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.